చేయకపోయినా న్యూట్రిషన్ డెఫిషియన్సీలో ఉన్నా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, మనం అంతకుముందు చైనా నెంబర్ 1 ప్లేస్ లో ఉండేది, మన ఇండియా సెకండ్ ప్లేస్ లో ఉండేది, కానీ ఇప్పుడు ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పెద్దవాళ్ళలో ఒబేసిటీ రావటం కానీ, లేదంటే ఉంటే సన్నగా ఉండటం కానీ, చిన్న పిల్లల్లో ఒబేసిటీ ఎక్కువైపోతుంది. చైల్డ్హుడ్ ఒబేసిటీ. తల్లిదండ్రులు మనం మారకుండా పిల్లల్ని మారండి, పిల్లలు బరువు తగ్గండి అంటే అది కష్టం, జరగని పని. మనం ఏదైతే చేస్తామో మనల్ని చూసే పిల్లలు పెరుగుతారు. మనం ఏదైతే తింటామో మనల్ని చూసే పిల్లలు తింటారు. మనం ఏదైతే నిద్రపోతున్నామో అలాగే పిల్లలు కూడా తయారవుతుంటారు. అందుకని థ్యాంక్స్ టు గాడ్ ఈ కమ్యూనిటీలో జెన్హెడ్స్ అనే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది చిన్న పిల్లల్ని మార్చుకోవడానికి. ఓకే, సో అందుకనే మనం మారుతూ మన పిల్లల్ని మార్చుకోవాలి. అందుకే ఎప్పుడు మా కమ్యూనిటీలో మనం చెప్తుంటాము, నేను మారటంతో పాటు నెక్స్ట్ జనరేషన్ కి నేను ఉపయోగపడాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి కాదు, నెక్స్ట్ జనరేషన్ కి ఉపయోగపడటానికి సబ్జెక్ట్ రాసుకోవాలి. ఓకే, సో అందుకని చైల్డ్హుడ్ ఒబేసిటీ ఎక్కువైపోతుంది. థ్యాంక్స్ టు గాడ్ ప్రతి ఒక్కరు కూడా కమ్యూనిటీలో వింటున్నందుకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీరు ఒక ఇన్స్పిరేషన్ కోచ్ అవ్వాలి. ఓకేనా, రాసి పెట్టుకోండి. నా ఫ్యామిలీలో నేను ఫిట్నెస్ కోచ్, నా ఫ్యామిలీలో నేను ఒక వెల్నెస్ కోచ్ అనేది రాసి పెట్టుకోండి. యా, సో ఇక్కడ చూడండి, సో డెవలపింగ్ ఆప్టిమమ్ న్యూట్రిషన్ అంటే గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ ఏం చెప్తుంది అని అంటే, ఇక్కడ గమనించుకోవాల్సింది ఎవ్రీడే ఒక హ్యూమన్ బాడీకి అవసరమైన ఫుడ్ ఏమేంటి. జస్ట్ మీకు సింపుల్ గా చెప్తాను, వీటి గురించి ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ మీకు వస్తూ ఉంటుంది, ఇవాళ కాదు. సో 5 న్యూట్రియంట్స్ కావాలి ఎవ్రీడే, అలాగే మ్యాక్రో న్యూట్రియంట్స్ కావాలి, అలాగే వైటమిన్స్ అండ్ మినరల్స్ కావాలి. మెడికల్ షాప్ లో అడగొద్దు ఇవన్నీ కూడా. మెడికల్ షాప్ లో ఇస్తే ఒక్కొక్క విటమిన్ కి ఒక్కొక్క టాబ్లెట్ వస్తుంది, మెడిసిన్ కాదు ఇది, న్యూట్రాసిటికల్ సప్లిమెంట్స్ అంటాం. సో ఎక్సర్సైజ్ యూ హ్యావ్ టు ఎవ్రీడే. 40% కార్బోహైడ్రేట్స్ అంటే ఫ్రమ్ ఫుడ్ అండ్ సప్లిమెంట్స్ రూపంలో, సింపుల్ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు కాదు. ప్రతిరోజు మనిషికి 25 గ్రాముల ఫైబర్ కావాలి, పీచు పదార్థం 25 గ్రాములు కావాలి. ప్రతిరోజు బాడీకి హైడ్రేషన్ కావాలి. ఓకే, 30% ప్రోటీన్ కావాలి మన బాడీకి, రెస్ట్ కూడా కావాలి మన బాడీకి. తీసుకుంటున్నారు లేదా చెక్ చేసుకోండి. ఇందాక నేను ఒమేగా 3 సప్లిమెంట్ వేసాను చూసారా, జెల్ టైప్ లో 2 వేసాను. సో 30% ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కావాలి. ఓకేనా, అంటే ఒమేగా 3 అంటే గడ్డ కట్టడానికి, మనకి గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడానికి. సో ఇవన్నీ కూడా తీసుకునే ప్రాసెస్ లో ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే, సో మీ బాడీకి ఏం నీడ్ ఉందో అది మీ కోచ్ దగ్గర కూర్చొని అడిగినప్పుడు ఆయన గైడ్ చేస్తారు. మీకు ఏదైతే ఛాలెంజ్ ఉందో దానికి ఏ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉందో అది మీకు సజెస్ట్ చేస్తారు. దాన్ని టార్గెటెడ్ న్యూట్రిషన్ అంటాం. మార్నింగ్ టైం తీసుకునే షేక్, ఈవినింగ్ టైం తీసుకునే షేక్ ఏంటి అంటే మీకు క్యాలరీ మేనేజ్మెంట్ అవ్వడానికి, ఆరోగ్యంగా ఉండటానికి, బరువు పెరగకుండా ఉండటానికి, లిటిల్ బిట్ వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కానీ సప్లిమెంటేషన్ ఏదైతే ఉంటుందో టార్గెటెడ్ న్యూట్రిషన్ అంటామో, ఫ్యాట్ లాస్ అవ్వడానికి కావచ్చు, వెయిట్ లాస్ అవ్వడానికి కావచ్చు, వాట్ ఎవర్ మీకు ఏదైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ నార్మల్ చేసుకోవడానికి సపోర్ట్ అయ్యేది, వాటినే టార్గెటెడ్ న్యూట్రిషన్ అంటాం. సో ఎప్పుడైతే మనం ఈ టార్గెటెడ్ న్యూట్రిషన్ తీసుకొని, న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకొని గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీలో మనం ఉంటామో, ఎక్సర్సైజ్ చేయటం వల్ల, ఫిట్నెస్ తీసుకోవటం వల్ల ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి రాసుకోండి. ఇంప్రూవ్ స్ట్రెంగ్త్, సో మీకు మీ బాడీ స్ట్రెంగ్త్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఎంత దూరమైనా పరిగెత్తచ్చు, ఎంత దూరమైనా నడవచ్చు, ఓకే, ఎంత పనైనా చేయగలగచ్చు. సో ఇమ్యూనిటీ సిస్టమ్, డే 1 ఫస్ట్ టైం మీరు వచ్చినప్పుడు మీ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, సెకండ్ డే వచ్చిన 1 వీక్ తర్వాత, 1 మంత్ తర్వాత, 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత మీ స్ట్రెంగ్త్ ఎలా ఉంది చెక్ చేసుకోండి. ఇమ్యూనిటీ సిస్టమ్ అంటాము. ఇదే ఇమ్యూనిటీ పవర్ లేనప్పుడు మనకి కరోనా వచ్చింది. ఇమ్యూనిటీ పెంచుకోండి, ఇమ్యూనిటీ పెంచుకోండి. థ్యాంక్స్ టు గాడ్ మనకి కమ్యూనిటీ ఇమ్యూనిటీ పెరిగే సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొంత పెరుగుతుంది, అప్పటికీ పెరగకపోతే ఇమ్యూనిటీ సప్లిమెంట్స్ ఉన్నాయి. రెడ్యూస్ స్ట్రెస్ అండ్ టెన్షన్, ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారని ఇంకొంచెం అలాగే ఆలోచిస్తూ ఉంటారు. కాదు యూట్యూబ్ చూస్తుంటారు. కాదు ఎప్పుడైతే మీరు ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు రిలాక్స్డ్ గా మీరు ఎక్సర్సైజ్ చేయండి, డెఫినెట్లీ ఆ స్ట్రెస్ నుంచి మీరు నార్మల్ అయిపోతారు. గివ్ ఎనర్జీ, మోర్ ఎనర్జీ అనమాట. సో మీరు డైలీ చేసే యాక్టివిటీ కూడా ఫుల్ ఫాస్ట్ గా చేస్తారు, డల్ గా చేయరు. ఆఫీస్ లో ఫలానా వర్క్ చెప్పారు, చేద్దాంలే, ఇదేంది ఇప్పుడే చెప్తున్నారు పని, ఇలాంటి మాటలు రావు, చేసేస్తా, కంపల్సరీ చేసేస్తారు. సో ఎప్పుడైతే ఇంప్రూవ్ బాడీ, ఎక్కువ శాతం చూడండి మీకు ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో బాడీ అనేది ఎప్పటికప్పుడు మీరు బాడీ ఇంప్రూవ్ అవ్వటానికి, ఫ్యామిలీ ఛాలెంజెస్ కూడా లేకుండా ఉండటానికి హెల్ప్ అవుతుంది. అండ్ చాలా మంది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆయాసం వస్తుంది. ఆయాసం వచ్చిందని ఎక్సర్సైజ్ ఆపకూడదు. ఎక్సర్సైజ్ ఆయాసం వచ్చిన దగ్గర నుంచి ఫ్యాట్ లాస్ బర్న్ అవుతుంది. అప్పుడే మీ కొలెస్ట్రాల్ నార్మల్ రావడానికి, మీ ఫ్యాట్ బర్న్ అవడానికి, హార్ట్ అటాక్స్ నుంచి నార్మల్ కి రావడానికి హెల్ప్ అవుతుంది. ఆ మినిమం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల.
అండ్ దాంతో పాటు ఫ్లెక్సిబిలిటీ, మీ బాడీ ఎలా కావాలంటే అలా ఫ్లెక్సిబిలిటీ అవుతుంది ఎక్సర్సైజ్ చేయటం వల్ల. ఇంప్రూవ్ స్కిన్ టోన్, ఎప్పటికప్పుడు మీరు యాంటీ ఏజింగ్, యంగ్ గా కనపడాలని ఉందా, మీ స్కిన్ టోన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ స్కిన్ లో నుంచి, తలలో నుంచి, బాడీలో నుంచి స్వెట్ ఎప్పుడైతే వస్తుందో స్కిన్ వెజల్స్ ఓపెన్ అయిపోతాయి, స్కిన్ గ్లోనెస్ వస్తుంది, వేస్ట్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఆ చెడు నీరు బయటకు వచ్చినప్పుడు మనం హెల్తీగా ఉంటాం. రెడ్యూస్ వచ్చేసి రిస్కీ, ఏదైతే మీకు సిక్ డేస్ ఉంటాయి కదా, అంటే త్వరగా సిక్ అవుతూ ఉంటారు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అలాంటి సిక్నెస్ వచ్చిన 1 or 2 days లో రికవర్ అవుతారు. కావాలంటే చెక్ చేసుకోండి. సివియర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం హాస్పిటల్స్ లో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కమ్యూనిటీలకు రాకముందు, న్యూట్రిషన్ తీసుకోకముందు హాస్పిటల్కి వెళ్తే వారాలు ఉంటాం, ఒకసారి ఏదైనా సివియర్ ఛాలెంజ్ వస్తాయి. కానీ బై గాడ్ గ్రేస్ న్యూట్రిషన్ తీసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది 1 or 2 days ఏ ఫీవర్ వచ్చినా, ఏదైనా హెల్త్ కాంప్లికేషన్, త్వరగా రికవర్ అయి బయటకు వస్తూ ఉంటాం. ఓకే, సో కొంతమంది వినట్లే, చాలా మంది వినట్లేదు. సో ఐ థింక్ వాళ్ళకి హెల్ప్ అవ్వట్లేదేమో, ఒకసారి చూడండి, వినండి సార్, మీకోసమే అది. ఇంక్రీజ్ హెచ్డిఎల్, గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి హెల్ప్ అవుతుంది. రెడ్యూస్ లో బ్యాక్ పెయిన్, మీకు ఏదైతే బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, ఆ బ్యాక్ పెయిన్ నుంచి నార్మల్ కి రావడానికి మీ కోచ్ గైడ్ చేస్తారు. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల మీ బాడీ హీట్ ఎక్కుతుంది కదా, ఆ జాయింట్స్ హీట్ ఎక్కినప్పుడు ఎప్పుడైతే మీరు ప్రోటీన్ షేక్ తీసుకుంటారో ఆ జాయింట్స్ లో గుజ్జు ఫామ్ అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్, దోశ పెనం వేడెక్కితేనే దోశ వస్తుంది, సేమ్ అంటే బాడీ హీట్ ఎక్కినప్పుడే మీరు తీసుకున్న షేక్ ఆ ప్లేస్ లో మజిల్ ఫామ్ అవుతుంది. ఓకే, సేమ్ అలా రెడ్యూస్ బ్యాక్ పెయిన్ నార్మల్ అయిపోతుంది. అలాగే మీకు దాంతో పాటు ఏదైతే ఫంక్షనింగ్స్ కొన్ని ఉంటుందో, సో ఏంటిదంటే చాలా మందికి జెంట్స్ లో కావచ్చు, లేడీస్ లో కావచ్చు, కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. లైక్ ప్రెగ్నెన్సీ అందకపోవటం, వాటి వల్ల కొన్ని ఫంక్షన్స్ జరగవు, అవి మీకు హెల్తీగా ఉండటానికి హెల్ప్ అవుతుంది. రెగ్యులర్ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్, హై బీపీ కానీ లో బీపీ కానీ నార్మల్ లెవెల్స్ ని మీరు మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, ఇంక్రీజ్ మెంటల్ అలర్ట్నెస్, అంటే చాలా మందికి స్ట్రెస్ ఉంటుంది, అలాగే మెంటల్ టెన్షన్స్ ఉంటుంది. అది ఫ్యామిలీ ప్రాబ్లం కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా సరే, ఆ మెంటల్ టెన్షన్ నుంచి మీ బాడీ హెల్తీగా ఉండటానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. అలాగే మీ సెల్ఫ్ ఇమేజ్, సో మీ బాడీ మీరు చూసినప్పుడు, మీకు నచ్చిన బట్టలు మీరు వేసుకున్నప్పుడు, మీ బాడీ ఐడల్ వెయిట్ లో ఉన్నప్పుడు, మీ ఇమేజ్ మీరు చూసినప్పుడు ఎంత హ్యాపీనెస్ వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎవరైతే న్యూట్రిషన్ తీసుకొని ఐడల్ వెయిట్ వచ్చినప్పుడు, మీకు నచ్చిన బట్టలు మీరు వేసుకున్నప్పుడు, ఇట్ హౌ టు ఇమేజ్, మీరు మీ ఇమేజ్ ని, అంటే మీ ఫోటోని మీరు అర్థంలో చూసుకుని ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. ఇట్లా అనుకోరు? ఎస్ ఆర్ నో? సో మనం అలా నచ్చాలి. మన బాడీని మనం ప్రేమించుకోవాలి అని అంటే మన బాడీని మనం మార్చుకోవాలి. ఇది పవర్ ఆఫ్, అంటే దేవుడు ఇచ్చిన ఒక బాడీని మనం ఎలాగైతే మార్చుకుంటామో అలా మన బాడీ హెల్తీగా ఉంటుంది. ఓకేనా? స్ట్రాంగ్ బ్యాక్ ఫర్ స్ట్రెంగ్త్ పోస్టర్, సో మన బాడీ పోస్టర్ కరెక్ట్ గా ఉంటుంది ఎక్సర్సైజ్ చేయటం వల్ల. సో చాలా మందికి ఏమవుతుంది, ఎక్కడెక్కడ పార్ట్స్ లూజ్ అవుతూ ఉంటాయి, లైక్ హ్యాండ్స్, నెక్ దగ్గర లూజ్ రావటం కానీ, సైడ్స్ కానీ, థైస్ దగ్గర కానీ, పొట్ట దగ్గర కానీ, ఎక్కడెక్కడ ఎలాడబడుతూ ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా ఓన్లీ షేక్ ద్వారా తగ్గుదాము, ఓన్లీ సప్లిమెంట్ ద్వారా తగ్గుదామని చూస్తారు. ఇవి సపోర్ట్. మినిమం 20% ఎక్సర్సైజ్, 80% న్యూట్రిషన్. ఓవరాల్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, మీ లైఫ్ ని క్వాలిటీగా లీడ్ చేయొచ్చు మీ ఫ్యామిలీతో. ఓకే, సో ఇఫ్ ఎనీ ఫంక్షన్ కావచ్చు, ఇఫ్ ఎనీ ప్లేసెస్ కావచ్చు, మీరు హెల్తీగా ఉండటానికి, మీ క్వాలిటీ లైఫ్ ని లీడ్ చేయడానికి ఎక్సర్సైజ్ హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తారు. 3 types ఆఫ్ ఎక్సర్సైజ్. ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్, లైక్ ఫ్లెక్సిబిలిటీ అంటే బాడీ ఎలా కావాలంటే అలా బెండ్ అవ్వటం అనేది జరుగుతుంది. అండ్ అలాగే సైక్లింగ్ ఉంటుంది, స్విమ్మింగ్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. అండ్ ఎనరోబిక్ ఎక్సర్సైజ్ అంటాము, వెయిట్ లిఫ్టింగ్ అంటాము. స్టార్టింగ్ లో చేసే ఎక్సర్సైజ్ మన జూమ్ లో మనం చేపిస్తుంటాము, మన కంపెనీ ఫిట్నెస్ కోచ్ చేపిస్తుంటారు, సమంత క్లాటినా. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వెయిట్ లాస్ అవ్వటానికి కావచ్చు, లైఫ్ స్పాన్ పెరగటానికి కావచ్చు, బాడీ ఫ్లెక్సిబిలిటీ రావడానికి కావచ్చు, మీకు హెల్ప్ అయ్యేది ఏదైనా ఉంది అని అంటే మార్నింగ్ టైం చేసే ఎక్సర్సైజ్, స్టార్టింగ్ లో చేసేవి ఎక్సర్సైజ్. సో ఎప్పుడైతే ఐడియల్ వెయిట్ వచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకునేది ఏదైతే ఉన్నదో దానిని ఫిట్నెస్ అంటాము. దాన్నే మీరు ఏరోబిక్ ఎక్సర్సైజ్, సైక్లింగ్ లో కానీ, స్విమ్మింగ్ లో కానీ, అండ్ రన్నింగ్ లో కానీ, అలాగే వెయిట్ లిఫ్టింగ్ లో కానీ మీరు చెక్ చేసుకోవాలి. అదే ఫిట్నెస్ అంటాము. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఫిట్నెస్ ఉండదు. అందరూ అనుకుంటారు ఎక్సర్సైజ్ చేయడం నాకు ఫిట్నెస్ ఉంది అంటారు. ఏం కాదు, ఎక్సర్సైజ్ అనేది జస్ట్ మన బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం మాత్రమే హెల్ప్ అవుతుంది. పైన ఫ్యాట్ తగ్గడానికి, స్టార్టింగ్ లో బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది.
గ్రాడ్యువల్ గా ప్రతిరోజు మీరు 1 km 2 km 3 km 5 km 10 km 20 km మార్క్ అని ఇలా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు అర్థమవుతుంది మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ ఫిట్నెస్ ఏంటి. చెక్ యువర్ సెల్ఫ్. నైట్ మీరు షేక్ తాగి మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మీ బాడీ ఎలా సపోర్ట్ చేస్తుంది, నైట్ అన్నం తిని తెల్లవారుజామున మీరు ఎక్సర్సైజ్ చేస్తే మీ బాడీ ఎలా సపోర్ట్ చేస్తుంది, నైట్ బిర్యానీ తిని తెల్లవారుజామున మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఎలా అనిపిస్తుంది. ఎవ్రీ డే మీరు చెక్ చేసుకోవాలి. మేము వచ్చి మిమ్మల్ని చూడటము, కళ్ళ ముందు ఉంటే కొంతమంది చూస్తాము కానీ అందరు ఇళ్ళ దగ్గర చేస్తుంటారు, అందరినీ గమనించలేము. చెక్ యువర్ సెల్ఫ్. సో 100% మీకు హెల్ప్ అవుతుంది ఏదైతే మీరు ఎక్సర్సైజ్ చేస్తారో. ఫిట్నెస్ మీన్స్ నేను స్టార్టింగ్ నెక్స్ట్ చెప్తాను మీకు స్లైడ్ లో. ఫిట్నెస్ అంటే రన్నింగ్, ఓకే, స్విమ్మింగ్, సైక్లింగ్, ఓకే. సో ఏదైతే మీరు స్ట్రెంత్ డంబెల్స్ కానీ వెయిట్ లిఫ్టింగ్ కానీ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇందా చెప్పినట్టు 20% వర్కౌట్స్, 80% డైట్. ఆ డైట్ లో ఆ ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా మంచిది రావట్లేదు కాబట్టి ప్రోటీన్ షేక్స్ తీసుకోవాలి, సప్లిమెంట్ తీసుకోవాలి. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. వరల్డ్స్ #1 న్యూట్రిషన్ కంపెనీ, వరల్డ్స్ #1 సెల్యులర్ న్యూట్రిషన్, వరల్డ్స్ #1 వెయిట్ లాస్ ప్రోడక్ట్, వరల్డ్స్ #1 సో న్యూట్రిషన్ వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్. మీరు చెక్ చేసుకోవచ్చు గూగుల్లో. 100% మీకు హెల్ప్ అవుతుంది. సో మీరు ఎవరైతే చెక్ చేసుకుంటున్నారో, మీరు ఎవరైతే బాడీకి బరువు తగ్గుతున్నారో, డెఫినెట్లీ మీరు గమనించుకోవాల్సింది ఏదైనా ఉందంటే వెయిట్ లాస్ ఇస్ ద టెంపరీ గోల్. 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు మీరు బరువు తగ్గుతారు. సంవత్సరానికి 72 కిలోలు తగ్గి ఇప్పటికీ హెల్తీగా మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు గమనించారు 6 నెలల్లో కొంత బరువు తగ్గాము, 1 ఇయర్ లో 50 కిలోలు తగ్గామని చెప్తున్నారు కదా. సో అలా మీరు బరువు తగ్గే ప్రాసెస్ లో చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఐడియల్ వెయిట్ రాసుకోండి. మీ ఐడియల్ వెయిట్ ఉన్నారా లేదా. ఐడియల్ వెయిట్ అంటే మీరున్న హైట్ కి 160 సెంటీమీటర్ ఉంటే మీరు 60 kgs ఉండాలి. ఒకటి తీసేస్తే ఆ 60లో 2-3 కిలోలు తక్కువ ఉండాలి ఫుడ్ ని ఎంజాయ్ చేయడానికి. అప్పుడు ఫిట్నెస్ వస్తుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ 60 ఉంటే ఏదైనా ఫంక్షన్ తగిలింది మళ్ళీ 62కి వెళ్తారు. అలా కాదు, 60 అంటే 58కి రావాలి. ఐడియల్ ఫ్యాట్, లేడీస్ కి టోటల్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ 20 to 30% ఉండాలి. పెద్ద వయసు వాళ్ళకి 30 ఉండాలి, చిన్న వయసు వాళ్ళకి 30 కాదు 25-20లోనే మెయింటెనెన్స్ చేస్తుండాలి. స్టిల్ నో ఫిట్నెస్ వస్తుంది. జెంట్స్ లో 10 to 20% ఉండాలి టోటల్ బాడీ ఫ్యాట్. కానీ మీ ఐడల్ ఫ్యాట్ 20 బిలోనే ఉండాలి, 17, 18 అలా మెయింటెనెన్స్ చేస్తుండాలి. క్రికెట్ ప్లేయర్స్ కి అయితే 8 ఉంటుంది ఫ్యాట్ పర్సంటేజ్. అందుకనే వాళ్ళు 4 గంటలు 3 గంటలు వాళ్ళు క్రికెట్ ఆడినా సరే ఎక్కడ ఎనర్జీ డ్రాప్ అవ్వదు. స్పోర్ట్స్ పీపుల్ కి ఎక్కువ ఫ్యాట్ తక్కువ ఉంటుంది, 10%, 8% ఉంటుంది. అండ్ ఐడియల్ షేప్, మీ షేప్ ఐడియల్ లో ఉండాలి, ఎలా పడితే అలా ఉండకూడదు. మీ షేప్ ఐడియల్ లో రావడానికి మీ కోచ్ మీకు హెల్ప్ చేస్తారు. ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే మీ బాడీ ఐడియల్ షేప్ వస్తుంది. ఐడియల్ స్కిన్ ఫ్యాట్, సబ్క్యూటినియస్ ఫ్యాట్, చర్మం కింద కొవ్వు శాతం ఉంటుంది చూడండి. మీకు సబ్క్యూటినియస్ ఫ్యాట్ ఐడియల్ లో ఉందా. జెంట్స్ కి అయితే 15 బిలో ఉండాలి, లేడీస్ కి అయితే 20 బిలో ఉండాలి. చెక్ చేసుకోండి. పెద్ద వయసు వాళ్ళకి 20 క్రాస్ అవ్వచ్చు, ఓకే, 40s లో 50s లో వాళ్ళకి. కానీ ఆ 40 బిలో వాళ్ళకైతే కంపల్సరీ చూడండి, చెక్ చేసుకోండి. లేడీస్ కి 20 బిలో ఉండాలి, జెంట్స్ కి అయితే 15 బిలో ఉండాలి. సో అలా కాకుండా ఎక్కువ ఉంటే డెఫినెట్ వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంది అని అర్థం. కొంచెం ఎండలోకి వెళ్ళిన తర్వాత వెంటనే ఏదో ఒక హెల్త్ కాంప్లికేషన్ రావటము, డస్ట్ ఎలర్జీ ఛాలెంజెస్ రావటం జరుగుతుంది. అండ్ ఐడియల్ బాడీ ఏజ్, ఓవరాల్ గా మీరు బరువు అలాగే మెయింటెనెన్స్ చేసినా సరే మీ ఐడియల్ బాడీ లాస్ట్ లో ఒక ఏజ్ ఉంటుంది, మెటబాల్ ఏజ్. అంటే మన ఆర్గాన్స్ పనిచేసే పనితీరు. మన ఏజ్ ఏదైతే ఉన్నదో ఆ ఏజ్ కి 2 years వెనక్కి ఉండాలి. అప్పుడు ఐడియల్ బాడీ ఏజ్ కి వచ్చినట్టు. అప్పటి వరకు మీరు న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకోవాలి. తర్వాత మెయింటెనెన్స్ ఎలా చేయాలో కూడా మీ కోచ్ మీకు గైడ్ చేస్తారు. ఐడియల్ పారామీటర్స్ మీరు చెక్ చేసేటప్పుడు మీరు ఏదైతే ఐడియల్ పారామీటర్స్ కూడా చూసుకోండి. హ్యాండ్స్, ట్రంక్, పొట్ట భాగం, అలాగే లెగ్స్ మీ ఐడియల్ పారామీటర్స్. బరువు తగ్గటం అంటే నాట్ ఓన్లీ వెయిట్ లాస్, ఇంచ్ లాస్ కూడా అవుతూ ఉంటారు. మీరు తగ్గే ప్రాసెస్ బట్టలు లూజ్ అవుతున్నాయా, బట్టలు లూజ్ అవుతున్నాయా, బరువు పెరిగేటప్పుడు బట్టలు టైట్ అవుతున్నాయా అంటే అర్థం ఏంటి. ఒక బాడీలో బరువు అంటే ఏంటి, మొత్తం వస్తుంది. బోన్ వెయిట్ వస్తుంది, చర్మం కింద చెడు నీరు వెయిట్ వస్తుంది, బాడీ ఫ్యాట్ వెయిట్ వస్తుంది, మజిల్ వెయిట్ వస్తుంది. ఈ 4 ఉన్నాయి. మనకు తెలిసి తెలియక ఏమవుతుందంటే చాలా మంది వెయిట్ లాస్ మీద ఫోకస్ చేస్తారు కానీ రిమైనింగ్ ఏం గమనించరు. చాలా మంది నేను 10 కిలోలు తగ్గి, 20 కిలోలు తగ్గి, 30 కిలోలు తగ్గి అంటారు. కానీ హెల్దీ వెయిట్ లాస్, అందంగా ఆరోగ్యంగా సైంటిఫిక్ గా న్యూట్రిషన్ తీసుకుంటూ తగ్గిన వాళ్ళు ఈ కమ్యూనిటీలో ఉన్నారు. అదే బోన్స్ స్ట్రాంగ్ అవుతూ, ఫ్యాట్ తగ్గుతూ, మజిల్ పెరుగుతూ, చెడు నీరు తగ్గుతూ ఆరోగ్యంగా బరువు తగ్గిన వాళ్ళు ఉన్నారు. అందుకే తగ్గిన తర్వాత ఎవరు కూడా ఏది చెప్పట్లే. సో అంత హెల్తీగా ఉంటారు. అందుకనే ఐడియల్ బాడీ ఏజ్
మీ ఏజ్ కి 2 years వెనక్కి రావాలి మీ చెకప్ ఫామ్ లో. అప్పటి వరకు మీ కోచ్ చెప్పినట్టు వినండి. ఓకేనా? ఐడల్ పారామీటర్స్, మీ పారామీటర్స్ కూడా ఐడియల్ లో మెయింటెనెన్స్ చేయాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటి అంటే ఇవన్నీ మారే ప్రాసెస్ మీకు కొన్ని సిమ్టమ్స్ కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ పెరిగినప్పుడు ఆయాసంగా ఉండటం కానీ, దడగా ఉండటం కానీ, గురక రావటం కానీ, లేదంటే బ్యాక్ పెయిన్ అవటం కానీ, లేదంటే మన పని మనం చేసుకోకపోవటం కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ, హెయిర్ ఫాల్ కానీ, హెడేక్ కానీ, స్కిన్ ప్రాబ్లం కానీ ఇలాంటివి వస్తుంటాయి. ఇవన్నీ దేవుడిచ్చిన వరం, సిమ్టమ్స్. బాబు నీకు పెద్ద సమస్య రాబోతుంది, నువ్వు జాగ్రత్త పడు. ఆ సమస్య వచ్చిన తర్వాత అందరు వెళ్ళి హాస్పిటల్లో డబ్బులు కడతాం, బిల్లులు కడతాం, 7,000, 3,000, 7,000, 10,000, 20,000 ఇట్లా ఖర్చు పెడుతుంటాం. అలా కాదు, 10,000 కావాలని, 20,000 కావాలని, 30,000 కావాలని ఏం చేస్తామంటే తీసుకుని వెళ్ళి ఎక్కడైనా అప్పు చేసినా సరే తీసుకెళ్ళి కడతాము. ఎప్పుడైతే మనం న్యూట్రిషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ నెల డబ్బులు లేవు సార్, నెక్స్ట్ మంత్ చూద్దాము, అది చేద్దాము, ఇచ్చేద్దాము అని అంటుంటారు. కానీ ఐడియల్ బిఎంఐ, ఒబేసిటీ లెవెల్స్, స్థూలకాయం ఊబకాయం అంటాం చూసారా, ఆ బిఎంఐ అనేది ఐడియల్ మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఆ బిఎంఐ ఐడియల్ వెయిట్ లో లేకపోతే షుగర్లు కానీ, బీపీలు కానీ, థైరాయిడ్ కానీ ఇవన్నీ నార్మల్లోకి రావు. అవి నార్మల్ అవ్వడానికి ఇవన్నీ మార్చుకోవాలి, కోచ్ చెప్పినట్టు చేయాలి. సో ఎప్పుడు మేము పాతకాలం నుంచి వింటున్నది, 10 సంవత్సరాల నుంచి నేను వింటున్న మాట ఒకటి మీకు షేర్ చేస్తాను. ఎంతమంది బైక్ యూజ్ చేస్తారు? ఇలా చూపించండి చాలు. ఎంతమంది బైక్ యూజ్ చేస్తారు? ప్రతి చోట వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. జస్ట్ ఇట్లా రేస్ చేయండి, ఇలా చూపించండి. ఓకే, బైక్ కి పెట్రోల్ కొట్టిస్తారా, కిరోసిన్ కొట్టిస్తారా? పెట్రోలే కొట్టిస్తారు. ఓకే, హ్యాండ్ రైజ్ చేయండి, ఫిజికల్ గా మామూలుగా ఇట్లా చూపించండి చాలు. ఓకే, సో పెట్రోల్ కాకుండా కిరోసిన్ కొట్టిస్తే ఏమవుతుంది? కంపల్సరీ కూడా ఇంజిన్ సౌండ్ వస్తుంది, లేదా ఫస్ట్ తెల్ల పొగ వస్తుంది, తర్వాత నల్ల పొగ వస్తుంది, ఆ తర్వాత ఇంజిన్ సౌండ్ వస్తుంది. ఆ ఏ ముందు అని చెప్పేసి అంతే వాడామనుకోండి, ఇంజిన్ బోర్కి వస్తుంది. ఎస్ ఆర్ నో? అవునా కదా? సో వన్స్ ఎప్పుడైతే ఇంజిన్ బోర్కి వచ్చిన తర్వాత మెకానిక్ దగ్గర తీసుకుని వెళ్ళి వాళ్ళు ఇంజిన్ బోర్ చేస్తారు, 24 గంటలు కూలింగ్ పెట్టి మన చేతికి ఇస్తారు. అవునా కదా? అంటే ఏంటి, కొత్త పార్ట్స్ బిగించారు కాబట్టి ఆ 24 గంటల కూలింగ్ అయితే మళ్ళీ పార్ట్స్ ఫిట్ చేసి మనకి ఇస్తారు. ఓకే, సో మళ్ళీ వెళ్ళి కిరోసిన్ కొట్టిస్తే బాగుంటుందా, పెట్రోల్ కొట్టిస్తే బాగుంటుందా? చెక్ యువర్ సెల్ఫ్. పెట్రోల్ కొట్టిస్తే బాగుంటుంది, అలా కానీ కిరోసిన్ కొట్టిస్తే సేమ్ ప్రాబ్లం వస్తుంది. అలాగే మనకు మంచి ఫ్యూల్ ఏం కావాలి మన బాడీ కూడా. ఇది కూడా వెహికల్ దేవుడిచ్చిన వరం. 60,000, 70,000, ఇప్పుడు 60,000, 70,000 బైక్ లేదు. 1,25,000, 1,00,000 దాటితేనే బైక్ ఉంది. సో 1,00,000 బైక్ మళ్ళీ కొత్త బైక్ తెచ్చుకోవచ్చు, లేదా పాత బైక్ ఇచ్చి కొత్త బైక్ తెచ్చుకోవచ్చు. అది వెహికల్. ఇది కూడా వెహికలే, దేవుడిచ్చిన వరం. లైక్ ఏ గర్భగుడి లాగా చూసుకోవాలి, లైక్ ఏ టెంపుల్ లాగా చూసుకోవాలి. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో, ఎప్పుడైతే ఐడల్ మెయింటెనెన్స్ చేస్తామో, మొత్తం టోటల్ గా ఐడల్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటామో, అప్పుడు మన లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. ఓకే, ఎక్సర్సైజ్ చేయటం వల్ల మనకి ఆయుష్ని పెంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. మనం తీసుకునే 80% న్యూట్రిషన్ మన బాడీకి సెట్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. మన సెల్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉండటానికి హెల్ప్ అవుతుంటుంది. గాట్ ఇట్? ఐడల్ పారామీటర్ రాసుకొని పెట్టుకోండి. మీ కోచ్ ని అడగండి, నా ఐడల్ ఫ్యాట్ ఏంటి, ఐడల్ షేప్ ఏంటి, ఐడల్ స్కిన్ ఫ్యాట్, ఐడల్ బాడీ ఏజ్, ఐడల్ పారామీటర్స్, ఐడల్ బిఎంఐ ఎంత సార్ రాసుకోండి ఒక డైరీలో. సో ఐడల్ వెయిట్ వచ్చింది సార్, నేను ఐడల్ వెయిట్ కి వచ్చాను సార్ అన్నప్పుడు ఐడల్ ఫ్యాట్ చెక్ చేసుకోండి. ఇవన్నీ పారామీటర్స్ మార్క్ వచ్చినాయా లేదా, నాట్ ఓన్లీ ఐడల్ వెయిట్. ఓకే, రిమైనింగ్ మెజర్మెంట్స్ మారాలి. మీరు అదే 80 కిలోలు ఉన్నారు కానీ రిమైనింగ్ మొత్తం నార్మల్ అయిపోయినాయి, మీరు హెల్తీగా ఉన్నట్టే. చెక్ యువర్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్. సో అందుకే మా కమ్యూనిటీ వాళ్ళు చెప్పారు, ఈ కమ్యూనిటీ మేము ఏదైతే చెప్తున్నామో ఫస్ట్ యూజ్ ద ప్రోడక్ట్, ఆ తర్వాతే రిజల్ట్స్, ఆ తర్వాత మన ఫ్యామిలీ రిజల్ట్స్. అలా నేను తీసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత, ఇది నా ఫోటో బిఫోర్ 2016 జనవరి 8వ తారీఖు నేను ఈ కమ్యూనిటీలో అడుగు పెట్టాను. సో థ్యాంక్స్ టు గాడ్, నేను మా ఊరు నుంచి, క్రోసూరు నుంచి గుంటూరు రావటం వల్ల నాకు ఈ కమ్యూనిటీ పరిచయం అయింది. సో ఇలా ఉన్నాను. ఇలా ఉన్నప్పుడు ఆయాసము, సివియర్ గా మైగ్రేన్ హెడేక్, సివియర్ బాడీ పెయిన్స్, పైల్స్ ప్రాబ్లం, లో బీపీ, గురక ఉండేది. ఇవన్నీ మా నాన్నకున్నాయి. సేమ్ జెనెటిక్ పరంగా వచ్చింది అనుకున్నాను 30%. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది జెనెటిక్ పరంగా వచ్చేది 30% మాత్రమే. 70% లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, జీవన విధానాలు సరిగ్గా లేకపోవడంలో వస్తుంది అని అన్నారు. సో థ్యాంక్స్ టు గాడ్ నేను ఈ కమ్యూనిటీలో 3 months లో 12.5 kgs వెయిట్ లాస్ అయ్యాను. స్టిల్ నౌ ఈ 10 years నుంచి మెయింటెనెన్స్ చేస్తున్నాను. మా మిస్సెస్ 26 kgs వెయిట్ లాస్ అయ్యారు, 2 పెద్ద ఆపరేషన్లు అయినాయి. మా మిస్సెస్, మా పిల్లలు అందరూ కూడా 10 సంవత్సరాల నుంచి న్యూట్రిషన్ తీసుకుంటున్నాము. స్టిల్ నౌ ఈ 10 సంవత్సరాల ఒక్క హెల్త్ ఛాలెంజ్ లేదు, ఒక్క మెడికల్ హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకోలే. ఫీవర్, కోల్డ్, కాఫ్ అనేది కామన్ గా వస్తుండాలి. అవి వస్తుంటేనే మన సెల్స్ యాక్టివ్ గా ఉన్నాయి, మన న్యూట్రిషన్ మన బాడీకి హెల్ప్ అవుతుందని అర్థం. చాలా మంది ఫీవర్ రాకూడదు,
జలుబు చేయకూడదు కదండి, అలా ఏమి ఉండదండి. సెల్స్ యాక్టివ్ గా ఉన్నాయని తెలియాలంటే ఈ సిమ్టమ్స్ కనపడాలి. ఈ సిమ్టమ్స్ కనబడి మనం హెల్దీగా గ్రోత్ అవుతున్నామని అర్థం, హెల్దీగా ఉన్నామని అర్థం, మన న్యూట్రిషన్ మన బాడీకి సెట్ అవుతుందని అర్థం. సో స్టిల్ ఇలా మెయింటెనెన్స్ చేసుకుంటున్నాను. సో ఎవ్రీ డే ఎక్సర్సైజ్ ఆపం. సో ఐడల్ వెయిట్ అంటే సేమ్ ఇలా బాడీ ఎక్కడికక్కడ కట్స్ రావాలి. ఐడల్ వెయిట్ వచ్చిన తర్వాత మీరు వెళ్ళండి సిక్స్ ప్యాక్ కి కానీ, కట్స్ చేసుకోవడానికి కానీ, మీకు కావాల్సిన షేప్ రావడానికి కానీ ఐడల్ వెయిట్ వచ్చిన తర్వాత వెళ్ళండి. ఐడల్ ఫ్యాట్ వచ్చిన తర్వాత వెళ్ళండి. ఐడల్ కి రాకముందే లాస్ట్ 10 kgs ఉన్నప్పుడు మనం జిమ్ కి వెళ్తుంటాము, 10 kgs ఉన్నప్పుడు డంబెల్స్ లిఫ్ట్ చేస్తుంటాము, 10 kgs ఉన్నప్పుడే వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటాము, అబ్డామినల్ చేస్తుంటాము. కుదరదు. ఐడల్ ఫ్యాట్ కి వచ్చిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళండి. డెఫినెట్లీ మీ బాడీ మీకు కావాల్సిన షేప్ వస్తుంది, అప్పుడే మీకు ఫిట్నెస్ వస్తుంది. ముందుగానే మీరు బరువు ఎక్కువ ఉన్నప్పుడు వెళ్ళారనుకుని, సాహసాలు చేశారనుకుని, ఒక్కసారి వాటర్ కొవ్వు కలిసి గడ్డగట్టిందంటే అది మళ్ళీ డివైడ్ అవడానికి సో మెనీ సప్లిమెంట్స్ యూజ్ చేయాలి, ఉపవాసాలు ఉండాలి, అంత కష్టపడాలి. దానికంటే బెటర్ ఏంటి అంటే ఐడల్ వెయిట్ వచ్చినంత మీ కోచ్ చెప్తారు మీకు ఎలా ఫిట్నెస్ ని మీరు ఎలా బాడీ ఫిట్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు చెప్తారు. స్టిల్ నౌ అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే బరువుని మెయింటెనెన్స్ చేస్తున్నాం. అది 2021 కరోనా టైంలో అక్కడ చేస్తున్న రోప్ ఎక్సర్సైజ్. స్టిల్ నౌ 2023 ఇప్పటికి కూడా సేమ్ ఎక్సర్సైజ్, సేమ్ బాడీ, ఎక్కడ ఫిట్నెస్ అనేది చేంజ్ ఉండదు. ఎంత తిన్నా అరిగే శక్తి ఉంటుంది, ఓకే, అరిగించే శక్తి ఉంటుంది. సో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్తాను. చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తూ వాటర్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు స్వెట్ ద్వారా బయటికి వెళ్తుంది కదా, హైడ్రేషన్ కావాలి. ఇందాక చెప్పినట్టు మన గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీలో మనం ఎప్పుడైతే లో క్యాలరీస్ లో ఉంటుంది, మనకి B1, B2, B12 విటమిన్స్ అనేది మన బాడీకి కావాలి. బాడీ ఎండిపోకుండా, అంటే టోటల్ గా చెమట పట్టినప్పుడు బాడీ నీరసం అయిపోతుంది. నీరసం వచ్చినప్పుడు కొన్ని సిమ్టమ్స్ కనబడుతూ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ ఏంటి అంటే కళ్ళు బ్లరింగ్ రావటము, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవటము, ఇలాంటి సిమ్టమ్స్ కనబడుతూ ఉంటాయి. సో అది ఏంటి, వాళ్ళకి హార్ట్ సోడియం లెవెల్స్ రిలీజ్ అవ్వనప్పుడు, లేదంటేనేమో బాడీ డీహైడ్రేషన్ అయిపోయినప్పుడు ఆ సిమ్టమ్స్ కనబడతాయి. ఇట్స్ ఎ మ్యాండేటరీ. ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తున్నా కానీ, చెయ్యకపోయినా కానీ, లైట్ వాకింగ్ చేసినా కానీ డైలీ 1 ప్యాకెట్ హైడ్రేట్ అనేది తీసుకోవాలి. H24 అంటాము. సో నో యాడెడ్ షుగర్, దాంట్లో షుగర్ ఏమి కలపరు, న్యాచురల్ న్యూట్రిషన్ అది. సో స్పోర్ట్స్ న్యూట్రిషన్, ఎక్సర్సైజ్ చేసే ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన న్యూట్రిషన్. చేసేటప్పుడు తీసుకోవాల్సిన న్యూట్రిషన్ ఏదైనా ఉందంటే హైడ్రేట్. ఒక ప్యాకెట్ మీరు 1/2 లీటర్ లో కలుపుకోవచ్చు, 1 లీటర్ లో కూడా కలుపుకోవచ్చు. డే మొత్తంలో 1 బాటిల్ తీసుకోవాలి, కానీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు 1/2 లీటర్ బాటిల్ లో కలుపుకోండి. డెఫినెట్లీ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయ్యే లోపల ఆ బాటిల్ కంప్లీట్ అవ్వాలి. అప్పుడు మీరు 20 నిమిషాలు చేసే ఎక్సర్సైజ్ 1 అవర్ చేస్తారు, ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి నా బెస్ట్ సజెషన్, ఎక్సర్సైజ్ కనుక ఎవరైనా బాగా చేస్తున్నారు, 2.5 గంటలు 3 గంటలు బాగా చేస్తున్నారు, చాలా మందికి మజిల్ బిల్డ్ అవ్వదు, కేసినో ప్రోటీన్ అంటాం. అంటే మన మజిల్ వీక్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి హెల్ప్ అయ్యేది ఏదైనా ఉందంటే రీబిల్డ్ స్ట్రెంగ్త్. మనకి కేసినో ప్రోటీన్ అందుతుంది, మజిల్ మళ్ళీ రీబిల్డ్ అవ్వటానికి, మజిల్ స్ట్రాంగ్ అవ్వటానికి, మజిల్ పడిపోకుండా ఉండటానికి, బాడీ 6 ప్యాక్ కి కానీ, బాడీ ఫిట్నెస్ కి కానీ, వెయిట్ గెయిన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ రీబిల్డ్ స్ట్రెంగ్త్ అనేది తీసుకోవాలి. బరువు పెరగటానికి బాగా హెల్ప్ అవుతుంది. రీబిల్డ్ స్ట్రెంగ్త్ తీసుకుంటూ కనుక వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తుంటే బరువు పెరగటానికి బాగా సపోర్ట్ చేస్తుంది. ఫోకస్ చేయండి, ఓకే. ఇంకొకటి బెస్ట్ గా సపోర్ట్ చేసేది ఏదైనా ఉంది అంటే నైట్ వర్క్స్. వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫుడ్ నాకు. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో అన్ని ఫేవరెటే, కానీ అన్నిటికంటే పిచ్చిగా తీసుకునేది ఏదైనా ఉందంటే నైట్ వర్క్స్. షేక్ ఉంటుంది, సప్లిమెంట్స్ ఉన్నా లేకపోయినా, ఈ సప్లిమెంట్స్ అన్ని ఉన్నా లేకపోయినా కంపల్సరీ నైట్ వర్క్స్ మా ఇంట్లో ఉంటుంది. దేనికి అంటే నైట్ వర్క్స్ తీసుకోవడం వల్ల రీసెర్చ్ చూడండి, సపోర్టింగ్ హెల్తీ బ్లడ్ ఫ్లో, బ్లడ్ ఫ్లెక్చువేషన్, బ్లడ్ వెజల్స్ ఏదైతే ఉన్నాయో, మనకు హార్ట్ వయసు పెరిగే కొద్దీ బ్లడ్ వెజల్స్ షింక్ అవుతుంటాయి. అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ స్లోగా అయినప్పుడు హార్ట్ సోడియం లెవెల్స్ పడిపోయి హార్ట్ ఫంక్షనింగ్ జరిగినప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుంటాం. సో ఆ బ్లడ్ ఫ్లో ఫ్లెక్సిబిలిటీ ఉండటానికి హెల్ప్ అవుతుంది. హెల్ప్స్ విత్ స్నోరింగ్, అంటే మీకు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆయాసం లేకుండా ఇంకొంచెం బెటర్ గా చేయడానికి 1 కిలోమీటర్ వెళ్ళే వాళ్ళు 5 కిలోమీటర్ వెళ్ళే వాళ్ళు 10 కిలోమీటర్ వెళ్ళే వాళ్ళు 20 కిలోమీటర్ వెళ్ళడానికి మీకు బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో మైగ్రేన్, మీకు మొత్తం హెడేక్ ఎక్కువైపోతూ ఉంటుంది, అది వాళ్ళకి నైట్రిక్ ఆక్సైడ్ అందనప్పుడు ఆ సిమ్టమ్స్ కనబడుతుంటుంది. నైట్ వర్క్స్ తీసుకోవడం వల్ల మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే నర్వస్ సిస్టమ్, టోటల్ బాడీలో ఉన్న బ్లడ్ వెజల్స్ అన్ని కూడా హెల్దీగా ఉండటానికి సపోర్ట్ అవుతుంది. అండ్ దాంతో పాటు మీకు L-ఆర్జినిన్ అంటాము, ప్రెగ్నెంట్ లేడీకి మెడిసిన్ రూపంలో ఇస్తారు. L-ఆర్జినిన్ అని చెప్పేసి మెడిసిన్ రూపంలో ఇస్తారు, కానీ ప్రెగ్నెంట్ లేడీకి
బేబీ గ్రోత్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే బేబీకి ఉమ్మినీళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి, ఆర్గాన్స్ బాగా పెరగడానికి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ దాంతో పాటు నైట్రిక్ ఆక్సైడ్ తీసుకోవటం వల్ల బ్లడ్ వెజల్స్ తో పాటు ఫ్లెక్సిబిలిటీ బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతో పాటు మనం ఇది తీసుకోవటం వల్ల ఏంటంటే బాగా మంచిగా నిద్ర వస్తుంది, వెరికోస్ వెయిన్స్ నుంచి కూడా నార్మల్ కి రావచ్చు. ఓకే, సో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు తీసుకుంటే మీకు ఎక్కడ కూడా హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా సపోర్ట్ చేస్తుంది. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి. 30 సంవత్సరాల లోపల వాళ్ళు ఎవరైనా 100 కిలోలు ఉంటే వాళ్ళు కూడా నైట్ వాక్స్ తీసుకోవాల్సిందే. సో తీసుకుంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడానికి స్ట్రెంగ్త్ సరిపోతుంది. చాలా మందికి లీన్ మజిల్ ఉంటుంది, బాగా వీక్ గా మజిల్ ఉంటుంది. ఆ మజిల్ బాగా పెరగడానికి మజిల్ కూడా నైట్రిక్ ఆక్సైడ్ కావాలి. అలా హెల్ప్ చేసేదే నైట్ వాక్స్. డాక్టర్ లూయిస్ ఇగ్నారో నోబెల్ ప్రైజ్ విన్నర్ డాక్టర్, 2 టైమ్ గోల్డ్ మెడలిస్ట్, ఆయన తయారు చేసిన సప్లిమెంట్ ఏదైతే ఉందో కరోనాలో అందరికీ హెల్ప్ అయినది ఏదంటే నైట్ వాక్స్. అలా ప్రతి ఒక్కళ్ళు పెద్ద వయసు వచ్చింది అంటే ప్రతి ఒక్కరు తీసుకోవాల్సింది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో దాంతో పాటు ఈ రోజు నేను ఒక టాస్క్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఫ్యామిలీ ఎక్సర్సైజ్ టుడే టాస్క్. రేపు ఎవరైతే ఫ్యామిలీతో మీరు ఎక్సర్సైజ్ చేస్తారో సో డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. సో మనతో పాటు మన పక్కన వాళ్ళు కూడా, మన ఇంట్లో వాళ్ళు కూడా హెల్తీగా ఉండటానికి సపోర్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే, అందరు ఫ్యామిలీతో ఎక్సర్సైజ్ చేస్తారా? రేపు చేస్తారా? వెరీ గుడ్. So care more about others and you will be taken care of. Thanks to Mark Hughes, thank you this community. So thanks to my coach. So నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైతే హెల్ప్ అవుతున్న పాయింట్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ రెస్పాన్సిబిలిటీ. బ్యాక్ టు కృష్ణారెడ్డి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అర్థమైంది అందరికీ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మనకి ఎంత బెనిఫిట్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది ఏంటి. బాగా హార్ట్ సింబల్స్ వచ్చేస్తాయి. అండ్ హార్ట్ సింబల్స్ ఎంత స్పీడ్ గా వస్తున్నాయో రోజు మనం అంత ఇంప్లిమెంటేషన్ చేస్తే లోపల మజిల్ కూడా అంత బాగా అండ్ బాడీ ఫిట్నెస్ కూడా అంత బాగా పెరిగింది. గ్రేట్ జాబ్, రియల్లీ చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్. అండ్ అయితే ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత మా లైఫ్ స్టైల్ మేము మార్చుకున్నాము. అండ్ ఎక్సర్సైజ్ యాడ్ చేసుకోవడం వల్ల, ఎక్సర్సైజ్ చేసే విధానాలు తెలుసుకోవడం వల్ల, అలాగే సప్లిమెంట్స్ లైక్ 24 హైడ్రేటెడ్ యాడ్ చేసుకోవడం వల్ల, లేదా రీబిల్డ్ యాడ్ చేసుకోవడం వల్ల మాకు బెటర్ మార్పులు వచ్చినాయి అని వాళ్ళు ఒకసారి హెల్ప్ చేస్తారు. మౌనిక అన్వేట్ చేస్తారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మౌనిక. సార్ అయితే ఇవాళ చాలా బాగా చెప్పారు సార్. ఎంత బాగా నచ్చిందంటే క్వాలిఫైడ్ ట్రైనర్స్ కూడా ఇంత బాగా చెప్పారు సార్. అసలు బయట అయితే ఎంత మార్కెట్ ఉందో తెలియదు. ఆ మార్కెట్ కి తగ్గట్టు అసలు నాలెడ్జ్ లేదు వాళ్ళకి చెప్పాలంటే. సార్ అసలు మామూలుగా చెప్పలేదు. అసలు నిజంగా ఎక్సర్సైజ్ చేస్తే 6 months లోనే నిజంగా నా స్ట్రెస్ పోయి, టాబ్లెట్స్ రిలీఫ్ అయిపోయి, అసలు లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది సార్. అసలు థ్యాంక్ యూ సో మచ్. రిజల్ట్ ఆల్రెడీ షేర్ చేశాను సార్. మా హస్బెండ్ డాక్టర్. 3 cesareans అయినాయి నాకు, 3 kids. సో వాళ్ళ వల్ల చాలా డైలీ లైఫ్ స్టైల్లో చాలా కొంచెం స్ట్రెస్ వస్తుంది కదా, ఆ స్ట్రెస్ నుంచి రిలీవ్ అయ్యాను సార్. అండ్ ప్రోడక్ట్స్ అన్ని, అండ్ సార్ చెప్పిన ప్రోడక్ట్స్ అన్ని నేను యాడ్ చేసుకున్నాను. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా వాటిని యూజ్ చేస్తాను. సో ఇంకా బెటర్ గా రిజల్ట్ రావడానికి బాగా హెల్ప్ అయిపోయింది. Great. Congratulations. Thank you. మంచి ఎక్స్పీరియన్స్. అలాగే సూర్యమోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మార్క్యూస్, థ్యాంక్ యూ సో మచ్ భాషా సార్. అంటే భాషా సార్ ఎక్సర్సైజ్ చేపిస్తే ఎంత బాగా ఉంటుందో, బాడీలో నుంచి హెడ్ వరకు లాస్ట్ కాళ్ళ వరకు ఎలా అయితే చెమట పట్టిస్తారో ఈ రోజు నాలెడ్జబుల్ గా అలా చాలా వండర్ఫుల్ గా చెప్పారు. అలాగే నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చాక మెయిన్ నాకు మెట్టు ఎక్కడానికే విపరీతమైన ఆయాసం వచ్చేసేది. నా బాడీ వెయిట్ ప్లస్ నాకున్న థైరాయిడ్ వల్ల. నేను నైట్ వర్క్ H24 ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, ఎక్సర్సైజ్ మన వాళ్ళు చేయించింది కాక ఇంకా నేను 1/2 hour కూడా సూపర్ ఎనర్జెటిక్ గా చేయగలిగేదాన్ని. అంటే ఫస్ట్ రోజు మాత్రం అసలు బాబోయ్ నేను ఎక్సర్సైజ్ చేయలేను,
ఆపేసేయండిరా బాబు అని తిట్టుకునేదాన్ని నా మనసులో నేను. మన ఎక్సర్సైజ్ చేపించే వాళ్ళని చూసి అలా ఉన్న నేను కరెక్ట్ గా 3 days ఆఫ్టర్ 3 days తర్వాత చాలా చాలా ఎనర్జెటిక్ గా చేస్తూ 1 week తర్వాత ఏమో ఇంకొక 10 నిమిషాలు ఎక్కువ చేయగలిగేదాన్ని. తర్వాత 1 month తర్వాత 3 months కల్లా మన ఎక్సర్సైజ్ కాకుండా ఇంకొక 1/2 hour ఎక్స్ట్రా చేసుకోగలిగేదాన్ని సార్. నిజంగా సూపర్ ఎనర్జీ అన్నమాట. ఎంత హెల్త్ రిజల్ట్ వచ్చింది అంటే నా రిజల్ట్ చాలా సార్లు షేర్ చేస్తాను. ఎందుకంటే అంత హ్యాపీనెస్. నేను ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఎన్నో మెడిసిన్స్ తీసుకొని చాలా ఇబ్బందులు పడ్డాను. అవన్నీ నార్మల్ చేసుకుని చాలా హెల్తీగా 24 kgs వెయిట్ లాస్ అయ్యాను. థైరాయిడ్ ప్రాబ్లం నుంచి నార్మల్ చేసుకున్నాను. 20 టాబ్లెట్లలో నుంచి మెడిసిన్ ఫ్రీ లైఫ్కి వచ్చాను. మా హస్బెండ్ వచ్చేసి 30 kgs వెయిట్ లాస్ అయ్యాడు. తను షుగర్ థైరాయిడ్ ప్రాబ్లం నుంచి నార్మల్ అయ్యి చాలా ఇద్దరివి లైఫ్ ని హ్యాపీగా హెల్తీగా ఎంజాయ్ చేస్తున్నాం. సూపర్ అమ్మా, కంగ్రాచులేషన్స్ అండ్ వండర్ఫుల్ రిజల్ట్. నాగేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. సో ఈ రోజు భాషా సార్ అంటే నాకు బాగా కనెక్ట్ అయ్యే విధంగా చెప్పాడు. నాకు ముందు వీళ్ళంతా ఇన్స్పిరేషన్ సార్. భాషా సార్ వాళ్ళు కమ్యూనిటీకి వచ్చినప్పుడు స్టార్టింగ్ నేను ఎక్సర్సైజ్ చేయించినప్పటికి ఇప్పుడు చూసుకుంటే నాలో చాలా చేంజ్ వచ్చింది. 100% మీరు అది అందరికీ తెలుసు సార్. ఈ ఎక్సర్సైజ్ అనేది నాకు ఎంత బాగా సపోర్ట్ అయింది అంటే అంత బాగా సపోర్ట్ అయింది. ఈ కమ్యూనిటీలోకి రాకముందు అసలు ఎక్సర్సైజ్ అంటే ఏదో తెలియదు. ఏదో వాకింగ్కి వెళ్ళే వాళ్ళం, సరిగ్గా చేసేవాళ్ళం. ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత డే బై డే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ డైలీ వర్కౌట్స్ పెంచుకుంటూ నా బాడీ అనేది ఒక షేప్ కి తీసుకొచ్చుకున్నాను సార్. ఈ ఎక్సర్సైజ్ అనేది బాగా సపోర్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. లక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ నేను ఎక్సర్సైజ్ చేయడం వల్ల నా బాడీలో ఇంచులాస్ బాగా వస్తుంది సార్. రైట్ సార్ కదా, మనం చేయడం వల్ల మన బాడీ ఎలా స్ట్రెచ్లో ఉంటుంది ఏంటి, సైజ్ చేసి ఎక్సర్సైజ్ ఏంటి అనేది అది చేయడం వల్ల ఎక్సర్సైజ్ యాడ్ చేసుకోవడం వల్ల రిజల్ట్ బాగుంటుంది. మంచిగా ఎక్సర్సైజ్ యాడ్ చేసుకోవడం వల్ల బాడీలో ఇంచులాస్ అండ్ లాస్ రావడం సిస్టమ్ మారి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ అంటే మాకు మీద ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయించడం అలాగే చేస్తారు. ఈ రోజు అసలు ఇన్ఫర్మేషన్ ఎక్కడన్నా కొన్ని తుప్పులు ఉంటే కూడా రాలిపోయి ఉంటాయి. ఎక్సర్సైజ్ చేయడం చాలా మంది ఉంటారు మన దాంట్లో. నేనైతే పుట్టిన నుంచి అసలు ఎక్సర్సైజ్ అంటే కూడా ఏం తెలియదు సార్. ఈ ఫ్యామిలీ వెయిట్ లాస్ కోసం వచ్చి ఎక్సర్సైజ్ ఇందాక మ్యామ్ చెప్పినట్టు అబ్బా ఈ సీనియర్స్ ఏంటి ఇంకా బెటర్ ఏంటి అని అనుకునేదాన్ని. అలాంటిది నన్ను కూడా అలాగే అనుకుంటారు. నేను కూడా గమ్ముని చెప్తూ టైం తెలియదు. 1 hour కూడా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఎక్సర్సైజ్ అంటే పుట్టిన నుంచి తెలియని దాన్ని నేను ఇప్పుడు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా చేయగలుగుతున్నాను. అంటే వండర్ఫుల్ కమ్యూనిటీ సార్. అంటే ఈ కమ్యూనిటీలో ఎలాంటి ఇదంటే మట్టిలో మాణిక్యం లాగా తయారు చేస్తారు మన సీనియర్స్. అలాంటిది ఇందాక భాష సార్ చెప్పారు నైట్ వాక్. అసలు నైట్ వాక్ వల్ల చెప్పే రిజల్ట్ మామూలుగా కదా. నేను చిన్నగా మెట్లెక్కి నడవడానికి కూడా చాలా కష్టపడేదాన్ని. అలాంటిది ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎనర్జీ లెవెల్స్ బాగుంటుంది, బెస్ట్ స్లీప్ ఉంటుంది. అసలు నేను ఈ ఫ్యామిలీలోకి వచ్చిన వెయిట్ లాస్ కోసమే అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చినాక మాత్రం 25 kgs వెయిట్ లాస్ అయ్యాను. చాలా హెల్దీగా ఉన్నాను. ఎనర్జీ లెవెల్స్ బాగుంది, మంచి స్లీప్ ఉంది. పీసీఓడి ప్రాబ్లం నార్మల్ చేస్తుంది. ఇన్ని అంటే చాలా బోనస్ ఉంది సార్. థ్యాంక్ యూ భాష సార్. పిదా అనమాట. ఎక్సర్సైజ్ కి కాదు ఇన్ఫర్మేషన్ కూడా ఈ మధ్య చాలా మిస్ అవుతున్నాము. మళ్ళీ ఒక రోజు ఐడియల్ వెయిట్ గురించి కూడా మీరు చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ భాష సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మై కోచ్. థ్యాంక్ యూ వండర్ఫుల్ సిస్టర్. థ్యాంక్ యూ సీనియర్ లీడర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అండ్ ఓకే, రిమైనింగ్ ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో మీ అందరికీ డౌన్ చేశారు. ఎందుకంటే టైం ఆల్రెడీ 9:25 అవుతుంది. అండ్ కాబట్టి కంపల్సరీ అండ్ రియల్లీ ఈ రోజు ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది. బట్ చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. వెయిట్ తగ్గడంలో, లాస్ లో, అండ్ చాలా మంది బాడీకి కావాల్సిన ఫ్యూల్ సమ్ 24 హైడ్రేట్, నైట్ వర్క్స్ ఇవి యాడ్ చేసుకోవడంలో బాడీలో ఇంకా చాలా మంచి చేంజెస్ తీసుకున్నారు. అండ్ కంపల్సరీ బాడీకి ఎప్పుడు కూడా ఇవ్వాల్సిన ఫుడ్ ఇంపార్టెంట్, చేయాల్సిన వర్కౌట్స్ ఇంపార్టెంట్. బట్ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చెప్పారు కదా, ఫ్యామిలీ ఎక్సర్సైజ్ చేసి అండ్ రేపు మార్నింగ్ ప్రతి ఒక్కరు కూడా మీ పోస్టులన్నీ కూడా మీకు కోచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ షేర్ చేయండి.
అండ్ అవన్నీ కూడా సీనియర్ కోచెస్ దగ్గరకు వస్తే అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే నాలెడ్జ్ తీసుకున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేసి మీరు కూడా హెల్తీగా ఉండి మీరు కూడా బెటర్ గా తయారయ్యి మిమ్మల్ని చూసి మీ ఫ్యామిలీ మెంబర్స్ చేంజ్ అయితే నాకు ఇంకా చాలా హ్యాపీ. ఓకేనా రత్నమాల గారు, అండ్ డౌట్ ఏమైనా ఉంటే మీకు కోచ్ని అడగండి, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. అండ్ లేదంటే రేపు మీకు ఆ డౌట్స్ క్లారిటీ చేస్తారు. అండ్ అయితే సెకండ్ వన్ మనకి రేపు సూపర్ గా వర్క్ షాప్ ఉందంటే సీనియర్ కోచెస్ ఎవరైతే ఉన్నారో మనందరూ కూడా గుంటూరులో అండ్ మంచి ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 8 కల్లా అందరూ అక్కడ రీచ్ అవ్వండి. అండ్ ఇది యాజ్ ఏ సీనియర్ వెల్నెస్ కోచెస్ కి ప్రతి ఒక్కరు కూడా అప్డేట్స్. అండ్ రేపు అండ్ మంచి ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ జూమ్ కాల్ మనం స్టార్ట్ అవుతాము. అండ్ బెటర్ అప్డేట్స్ ఏంటి అంటే మనకి 14th రేపు కంప్లీట్ అవుతుంది కాబట్టి 17th ఒంగోలులో వెల్నెస్ సెమినార్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 21వ తారీఖున వైజాగ్, అలాగే 29వ తారీఖు హైదరాబాద్ లో ఉంది. అండ్ ముందుగానే చెప్తున్నాను, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ముందుగానే కమ్యూనికేట్ చేయండి, ఎందుకంటే చాలా ఫంక్షన్స్ చాలా వర్క్స్ బిజీగా ఉంటూ ఉంటారు. ఇది కూడా మన హెల్త్ గురించే కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత ఒక విషయం. ఓకేనా దేదీప్య గారు? మేడం అన్మ్యూట్ చేసుకోండి. అవును సార్. గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదు, ఇవాళ సాయంకాలం మనకి గుంటూరు లోకల్ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళకి బాహుబలి, నిన్న ఆన్లైన్ లో బాహుబలి వెయిట్ లాస్ వారు కొత్తది స్టార్ట్ అయింది కదా సార్. ఫిజికల్ గా లాస్ట్ ఈ వీక్ ఈ రోజు అంటే ఫైనల్ రికగ్నైజేషన్స్ కి క్యాలిక్యులేషన్స్ ఈ రోజు తీసుకోబడతాయి. ఎవరైతే మీరు వెయిట్స్ ఇచ్చారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా ఎర్లీగా వచ్చేసేయండి. రికగ్నైజేషన్స్ అంటే 15వ తారీఖు జరగబోయే రికగ్నైజేషన్స్ లో మీరు క్వాలిఫై అవ్వాలి అంటే మీ ఫైనల్ వెయిట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. అది ఒక్కసారి రిమైండ్ చేద్దాము అని సార్. ఈవినింగ్ 4 కల్లా ప్రతి ఒక్కళ్ళు రీనాస్కి వచ్చేస్తే అక్కడ ఈవెంట్ అనేది ఉంది ఇవాళ, ఫిజికల్ బాహుబలి లాస్ట్ వీక్. అది ఒకసారి రిమైండ్ చేద్దామని నేను హ్యాండ్ రైజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దాంట్లో ఎక్సైట్మెంట్ తోటి డల్గా అనుకున్నాం. ఓకేనా? ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకే, ఆ రికగ్నిషన్ మీకే, ఆ గిఫ్ట్ మీకే, మాకు కాదు. అండ్ యాజ్ ఏ వెల్నెస్ కోచ్ గా మా బాధ్యత ఏంటంటే మీకు తెలియజేయాలి కాబట్టి తెలియజేస్తున్నాం. అండ్ తెలియజేసే వాళ్ళు మేము ఎక్సైట్మెంట్ తోటి ఉన్నాం. సాయంత్రం బాహుబలి బీటీపీలో ఎవరు గిఫ్ట్లు గెలుచుకుంటారు, ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తారని. మరి మీరు ఎంత బెటర్ గా బెస్ట్ గా ఉన్నారనేది మాకు తెలియదు. ఎనీహౌ అండ్ ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు అందరూ ఈక్వల్ గా గిఫ్ట్లు గెలవాలి అండ్ అందరూ మంచి రిజల్ట్స్ తీసుకోవాలి. అండ్ బట్ కాకపోతే కొంతమంది గెలుస్తారు, దాన్ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని మళ్ళీ నెక్స్ట్ మనం పార్టిసిపేషన్ అనేది యాక్టివ్ గా ఉండాలి. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ అన్మిట్ ఆప్షన్ వస్తుంది, ఒక్కసారి గ్రాట్యూడ్ తెలియజేసుకొని ఈ కాల్ క్లోజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ భాషా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. థ్యాంక్ యూ భాషా. థ్యాంక్ యూ భాషా గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.